నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేఆర్ సూర్యనారాయణ గారు కనిపిస్తే చంపేయండి అని పోలీసులకి ఆదేశించారు అని చెప్పేసి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు సూర్యనారాయణ గారు అయితే చెప్తున్నారు. ఇంతకు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి తను ఏదైతే చెప్పాడు, ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్తున్నారు ఏంటంటే తను కనిపిస్తే చంపేయాలి అని చెప్పేసి పోలీసులకు ఆదేశించారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు పాల్పడింది. ఇలా మనుషుల్ని చంపడానికి కూడా పోలీసులకు ఆదేశించారంటే దీన్ని అసలు ఎలా చూడాలి సార్? సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఇంతవరకు కేసు పెట్టారా? అంటే ఆ మధ్యన ఏదో ఒక కేసు పెట్టినట్టు ఇప్పుడు ఈ సూర్యనారాయణ చేసిన విమర్శల నేపథ్యంలో కేసు పెట్టాలి. ఎందుకంటే మరి చంపడానికి ప్రయత్నించడం, చంపమని ఆదేశించడం, సజ్జల పైన ఇంతవరకు కూడా సుమోటోగా కేసు ఎందుకని రిజిస్టర్ చేయలేదో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలా. అక్కడ ఉన్నటువంటి డీజీపీ స్పందించాలా. ఎందుకంటే కేఆర్ సూర్యనారాయణ ఉద్యోగ సంఘాల నాయకుడు. అతను స్పష్టంగా చెప్తున్నాడు, తన ప్రాణాలకి ముప్పు వాటిల్లుతోంది, సజ్జల వల్లే తనకు ప్రాణహాని. గతంలో ఏసీపీ అతనికి ఎవరికో ఫోన్ చేసి ఆయన్ని చంపేయమని ఆదేశించాడని. వాణిజ్య పన్నుల శాఖలో ఈయన ఒక సూపర్నెంట్. ఎవరు? కేఆర్ సూర్యనారాయణ. కమర్షియల్ ట్యాక్స్లో ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు ఇటు ఉద్యోగ సంఘాల నాయకుడిగా బాధ్యతగా ఆ సిపిఎస్ రద్దు, ఆ అంశాలు ఏదో వాళ్ళ యొక్క డబ్బులు వాడేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల దాచుకున్న డబ్బుని డైవర్షన్ చేశారు. ఏది ఎస్క్రో ఖాతాలో ఉండాల్సినటువంటి డిపాజిట్ ఏమైపోయింది? వాడేశారు. అది స్వాహా చేశారా, బటన్లు నొక్కటానికి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టారా, ఏమైందని ఇతను అడిగాడు. ఈ అడిగినప్పటి నుండి ఇతని పైన వేధింపులు బిగినయ్యాయి కేఆర్ సూర్యనారాయణ పైన. ఆయన చేస్తున్న వాదన ప్రకారం ఏంటి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్ వీళ్ళని కలవటానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, ఫోన్ చేసినట్లు, వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వటం. ఇది సందర్భంలో తను ఫోన్ చేసిన వెంటనే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇతనికి ఫోన్ చేసినట్టు. ఓకే, నేను ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగిన విషయం పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎలా తెలిసింది? ఇంటెలిజెన్స్ డీజీ నాకు ఫోన్ చేసి మీరు వాళ్ళకి ఎందుకు మాట్లాడారు అంటే నా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టే కదా అంటూ ఫోన్ ట్యాపింగ్ ఇంకో కొత్త నేరం. ఏది? ఇప్పుడు ఈ అంశాల ప్రకారం గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అదే ఆరోపణ చేశాడు, ఇదే డీజీ పైన. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని. పురంధేశ్వరి అసలు కంప్లైంటే చేశారు. ఏమని? కొల్లి రఘురామిరెడ్డి, రిషాంత్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని. అదొక కేసు. ఇప్పుడు కేఆర్ సూర్యనారాయణ సజ్జల అతన్ని చంపమంటం ఎందుకంత తీవ్రంగా వేధించారు? ఏదో పాత కేసులేయో తీసి అతని పైన ఈ కమర్షియల్ ట్యాక్స్లో ఆయన ఏదో కుట్ర చేసినట్టుగా, ఏంటి ఆయన ఏదో కొంత వ్యాపారుల దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా ఆ కేసుల్లో ఇతన్ని ఏం చేశాడు? A5గా పెట్టారు. A1 ఏమీ కాదు, ఇంకా 4 ఉన్నారు. A5గా ఇతన్ని పెట్టంటే హెరాస్మెంట్, అతన్ని సస్పెండ్ చేయడం, అతను దానిపైన కోర్టు న్యాయ పోరాటం చేయడం, హైకోర్టులో ఆయనకి ఎదురైన సుప్రీంకోర్టుకి వెళ్ళి గెలిచాడు. ఎవరు? కేఆర్ సూర్యనారాయణ. అలాంటి దీంట్లో మరి ఇవాళ అతను చేసిన ఆరోపణలు మీడియా ప్రముఖంగా తీసుకువెళ్ళి ఏంటి, అతని కుటుంబాన్ని వేధించారు, సోదాల నెపంతో ఆయన ఇంటి మీద పడి ఏ విధంగా ఆయన భార్యని, ఆమె యొక్క నల్లపూసలు కూడా తీయించారని, ఒక ఉద్యోగికి రాకూడనంతటి వేధింపులు, హింస ఆ కుటుంబం అనుభవించిందని వాళ్ళు చెప్తున్న దీంట్లో. ఈ మొత్తానికి సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి పనుపున సజ్జలు ఈ విధంగా చేశాడు అని ఆయన ఆరోపిస్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వేటాడారు. అతను ఎక్కడికి వెళ్ళాడు చెప్పమని ఆ కార్ డ్రైవర్ని బెదిరించినట్టు, ఆ యేసుబాబు అని చెప్పి ఆ పోలీసు అధికారి అతని ఫోను అప్పుడు మోగినట్టుగా, సజ్జల సార్ అనే కాలింగ్ వచ్చినట్టు. అంటే యేసుబాబు ఫోన్లో సజ్జల సార్ అనే పేరు మీద రిజిస్టర్ అయి ఉంది ఒక నంబర్. ఆ నంబర్ అతను స్పీకర్ ఆన్ చేస్తే
అతన్ని చంపేయమని సజ్జల చెప్పినట్టుగా ఆ డ్రైవర్ అతను ఎన్న మాటలు సూర్యనారాయణకి క్యారీ చేశాడని ఆయన చెప్తున్నాడు. వీటన్నిటిపైన ఇవాళ ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఏది కేఆర్ సూర్యనారాయణ అంటే అతను సాధారణ ఉద్యోగిగా చూడకూడదు, ఒక అసోసియేషన్ లీడర్. దురదృష్టం ఏంటంటే ఉద్యోగ సంఘాలు కూడా అతనికి మద్దతుగా నిలబడకపోవటం. ఎంత భయపడిపోయారో గత 5 ఏళ్లలో ఉద్యోగులు మనం చూసాం. ఎంత హెరాస్మెంట్ వాళ్ళు అనుభవించారో మనం చూసాం. ఒక అసోసియేషన్ లీడర్కే ఈ పరిస్థితి అయితే గతంలో ఎప్పుడైనా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇంత వీక్ అయినాయా, ఇంత డొల్లగా మారినయా? ఒకప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులంటే ముఖ్యమంత్రులే భయపడే పరిస్థితి. ఎన్టీ రామారావుని నిలయేశారు సెక్రటేరియట్ దగ్గర. అసలు ఉద్యోగులకి ఆయనకి మధ్య ఒక పెద్ద వారే జరిగింది అప్పట్లో. చంద్రబాబు కూడా నవ్వుతూ అంటారు అనేక సందర్భాల్లో ఉద్యోగులతో సభలో, మీతో పెట్టుకుంటే మా పోస్టులే పోతాయని. అంత బలమైన శక్తిగా ఉండాల్సిన ఎంప్లాయీ అసోసియేషన్స్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నీరుగార్చాడు, ఎంత అశక్తుల్ని చేశారో ఈ కేఆర్ సూర్యనారాయణ ఉదంతమే ఉదాహరణ. ఇవాళ వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కొంతమంది ఏది ఎంప్లాయీస్ అసోసియేషన్లో జగన్మోహన్ రెడ్డి హెంచ్మన్, వీళ్ళు అసోసియేషన్ని భ్రష్టు పట్టించారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క దళారులుగా వ్యవహరించి ఈ సంఘాలని బలహీనపరిచారన్నమాట. ఇవాళ ఏ ఉద్యోగికి కూడా 1వ తారీఖు జీతం పడే పరిస్థితి లేదు, పెన్షనీర్లకి పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉద్యోగస్తులకి పిల్లనిచ్చేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగి అంటే తన బిడ్డ సుఖపడుతుందని. ఇప్పుడు అసలు వీళ్ళకి పిల్లనిచ్చే పరిస్థితి లేదు. ఎందుకని? వీళ్ళకి జీతాలు వస్తాయో రావో తెలియదు. వీళ్ళకి బ్యాంకులు లోన్స్ ఇచ్చే పరిస్థితి లేదన్నమాట. 30,000 కోట్లు పెండింగ్ అట్టి పెట్టారు. ఎవరికి? ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి నిధులు, అటు టీఏలు, డిఏలు, మెడికల్ అలవెన్సులు, ఇంక్రిమెంట్లు. జగన్మోహన్ రెడ్డి 30,000 కోట్ల నిధులు ఇవాళ వాళ్ళకి ఇవ్వాల్సినవి పేరబెట్టారు. వీటన్నిటి గురించి మాట్లాడాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులేమో నోళ్ళు మూతబడ్డాయి. భయం. ఏది? నోరు తెరిస్తే ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడ జైళ్లకు పంపుతారో. మనం చూసాం సిపిఎస్ రద్దు కోసం చెల్లో సెక్రటేరియట్ విజయవాడ ముట్టడిస్తే టీచర్లని పోలీస్ స్టేషన్లో పెట్టారు. దానికి ముందు టీచర్ మళ్ళా విజయవాడ వెళ్తాడు అని చెప్పి అతనికి 2 కాపలా పెట్టాడు పోలీసులు. హరీష్ రావు కూడా ఎగతాళి చేశాడు. ఏమని? మనం టీచర్స్కి ఫిట్మెంట్ ఇచ్చాం 80%, అక్కడ టీచర్స్ని లోపలేశారు అని చెప్పి. టీచర్స్ని అక్కడ లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టారని. ఇలా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చరిత్రలో చూడని నరకం చూశారు. ఏ ముఖ్యమంత్రి హయాంలో ఎదురవ్వని వేధింపులు, హింస ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉద్యోగులు ఎదుర్కొన్నారు. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఎంప్లాయీ టార్గెటెడ్ గవర్నమెంట్గా ఈ పరిస్థితుల్లో కేఆర్ సూర్యనారాయణ, అది ఆయన ఒక్కడి కష్టం కాదు, ఉద్యోగులందరి కష్టంగా చూడాలి. అసోసియేషన్ నాయకుడికే ఈ పరిస్థితి వస్తే, అసోసియేషన్ లీడర్ భార్య నల్లబూసలే దించారంటే అతని మీద తప్పుడు కేసు పెట్టారా, పాత కేసులు తవ్వి తీశారా, బ్లాక్ మెయిలింగ్ ఏ స్థాయిలో జరిగిందనేది ఇక్కడ కళ్ళకు కనపడుతుంది. ఇప్పటికైనా పోలీస్ కళ్ళు తెరవాలి. సూర్యనారాయణ చేసిన ఆరోపణలను సుమోటాగా తీసుకుని సజ్జలపైన కేసు రిజిస్టర్ చేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.